మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటర్లకు వంచిన కుక్కర్లు మొత్తము పైసలు మొత్తము మళ్ళా నాయనకు వాపసు ఇవ్వాలని వాటిలకు పోయి పబ్లిక్తో పంచాయతీ పెట్టుకుంటున్నాడట. అగో అసలు ఓటర్లకు కుక్కర్లు వంచమని అడిగింది ఎవరు, ఇప్పుడు అట్లా పోయి ఇయ్యమని అడుగుడు ఏంది అంటే మీరే చూడుర్రి. సుచంద్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో 10వ వార్డులో నిలబడ్డ కాంగ్రెస్ అభ్యర్థి వార్డుల ఇంటింటికి తిరుగుకుంటా కుక్కర్లు వంచుకుంటా సాడుగా పైకం చేతల పెట్టి షేయ్ పార్టీకి ఓటేయాలని కాళ్ళు చేతులు పట్టుకున్నాడట. ఎన్నికలు అయిపోయినాక తెల్లారి వచ్చి నా కుక్కర్లు నాకు ఇయ్యాలే, నా పైకం నాకు ఇయ్యాలని వార్డుల పబ్లిక్ ఇళ్లకు పోయి పంచాయతీ పెట్టుకుంటుండట. అగో అమ్మ చెప్తున్నది మొత్తం ముచ్చటి నుండి. అడగలేదుగా, లేపు లేపు ఇచ్చారు. 2500 కుక్కలు వచ్చారు. మేము ఈ మన కూడా అనలేదు. ఓటేసినాం అన్నాం. ఓటేస్తే వేస్తామని ఎటుంటే అటు వేస్తాం అని అన్నాం. కుక్కలు ఇచ్చారు. 2500 డబ్బులు మా కుక్కలు మాకు ఇచ్చాయి, మా డబ్బులు మాకు ఇచ్చాయని అంటాం. బాగుందా? మరి కుక్కర్ ఇయ్యమని అడిగింది మేం కాదు, మీ దగ్గరికి వచ్చింది లేదు. మీ అంతలా మీరే ఎవరు చూడనప్పుడు వచ్చి కుక్కర్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మళ్ళా ఎందుకు అడుగుతుండ్రు? ఇది పద్ధతేనా అంటుర్రు. ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓటుకు కుక్కరు పైసలు వంచుడే తప్పు, మళ్ళా పోయి పబ్లిక్కు ఇచ్చిన పైకం ఇయ్యమని అడుగుడు ఇంకా పెద్ద తప్పున్నారా అంతకంటే ఎక్కువనే. కాబట్టి ఇంత మంచిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి అట్లా పంచినందుకు ఆయన మీద ఎన్నికల సంఘం అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆయన మీదనే కాదు, పైసలు కుక్కర్లు తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకున్న వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు ఇయ్యంగానే తీసుకున్నాం అంటుర్రు. మరి ఏ పెండనో అసిద్ధమో చేతల పెట్టి తినుండ్రంటే తింటారా? అగో అందుకోసం అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.